శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ చేనేత విగ్రహానికి పూలమాలలు సమర్పించి కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ధర్మవరంలో చేనేత క్లస్టర్ ఏర్పాటు, ఉచిత విద్యుత్ పెన్షన్లు, నేతన్నల సేవలో పథకం కింద ఆర్థిక సహాయం, హ్యాండ్లూమ్ పార్కులు, మ్యూజియంల ఏర్పాట్ల వంటి కార్యక్రమాల ద్వారా చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానం కలిగిన ధర్మవరం శాసనసభ్యులుగా నాకు కూడా అవకాశం కలిగించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు అడగలేరు, ఎవరు అడగకపోయినా కూడా 3,000 నుంచి 4,000 పెన్షన్, 50 ఏళ్ళు దాటిన చేనేతలందరినీ, మిగతా వాళ్ళకి 60 ఏళ్ళు దాటి ఉంటే చేనేతలకు మాత్రం ప్రత్యేకంగా గుర్తించి దాన్ని 50 సంవత్సరాల నుంచి ఇవాళ 85,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 420 కోట్లతో ప్రతి నెల 4,000 రూపాయలు, సంవత్సరానికి 48,000 రూపాయలు పెన్షన్ రూపంలో అందించే ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం సందర్భంగా కుటుంబ సభ్యులందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు నేను హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ కి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా మన మంత్రి గారైన, మన జిల్లా ముద్దుబిడ్డ, ఈ జౌలి శాఖ మార్చులుగా ఉంటున్న సవితమ్మ గారికి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేతలకు అండగా నిలుస్తూ నేతన్న సేవలో తరించే మహద్భాగ్యాన్ని అనేక మంది శాసనసభ్యులతో పాటు